రాజమండ్రిలో ప్రియదర్శిని ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సందర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ సూచనల మేరకు శారీరక సామర్థ్యం లోపంతో ఉన్న చెవిటి, మూగ, ఇతర అంగవైకల్యంతో బాధపడే పిల్లలకు బోధన చేస్తున్నటువంటి పాఠశాలలను, సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ప్రియదర్శిని ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు, తలదిండ్లు, చాపలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గంధం సునీత మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలను తీర్చాలనే ప్రధాన లక్ష్యంతో గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలను, సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమైనటువంటి సర్జరీ పరికరాలు, ఇతర ఎక్విప్మెంట్ సంబంధించి నివేదికను హైకోర్టు వారికి అందజేసినట్లుగా తెలిపారు. ఇందులో భాగంగానే దాతల సహకారంతో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు, దిండ్లు, చాపలను విద్యార్థులకు అందజేసినట్లుగా వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు అవసరమైనటువంటి కళ్లద్దాలను అందిస్తామని ముందుకు రావడం జరిగిందని తెలిపారు. సర్జికల్కు సంబంధించి ఒక కేసును కింగ్ జార్జ్ ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని, చిన్న చిన్న ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులను చేస్తారని తెలిపారు. సామాజిక బాధ్యతతో రోటరీ క్లబ్ విభిన్న ప్రతిభావంతులు గల విద్యార్థులకు వారి అవసరాల మేరకు బ్లాంకెట్స్, పిల్లోస్, మ్యాట్స్ అందజేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో జియో స్కూల్లోని విద్యార్థులందరికీ అందజేస్తున్నామని రోటరీ క్లబ్ వారు తెలియజేశారు. సమాజంలో మా వంతు సేవను చేసేందుకు గౌరవ హైకోర్టు వారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, కరస్పాండెంట్ ప్రియదర్శిని చెవిటి మొగ ఆశ్రమం కె స్వప్నవర్మ, ప్రిన్సిపల్ ఆశాలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ స్కూల్ ఉంది కాబట్టి ఆ కరెస్పాండెంట్ గార్డ్ ద్వారా మేము ఐడెంటిఫై చేసి దానిలో వాళ్ళకి ఈ నీడ్స్ ఉన్నాయి, బెడ్షీట్స్, మ్యాట్రసెస్, పిల్లోస్ ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ స్లీప్కి కానీ బాగుంటుందని అన్నారు. దానిలో భాగంగా రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద మేము కూడా తీసుకుని మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ ది స్కూల్, మాకు జియాన్ స్కూల్లో కూడా ఈవినింగ్ వాళ్ళు ఇదే రకమైన మ్యాట్రసెస్, పిల్లోస్, బెడ్షీట్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని అన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మేము కూడా ఈ సొసైటీలో డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి మా ద్వారా సహాయం చేసేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందుకు హానబుల్ హైకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటివన్నీ ఉంటే దాతలు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చి వాళ్ళు కూడా మన సొసైటీలో భాగమే అని చెప్పి వాళ్ళకి ప్రొవైడ్ చేయవలసిన నీడ్స్ కనుక వాళ్ళు మీరు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కోరు.